ప్రభాకర్ రావు అసలైన నిజాలను బయటపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అసలైన వాస్తవాలను బయటపెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు. అయితే అమెరికా నుంచి ఇక్కడ రప్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ పోలీసులు. రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఇంకా హైదరాబాద్ కు వచ్చే దాంట్లో భాగంగా మీనమేషాలు లెక్కిస్తున్నాడు ప్రభాకర్ రావు. చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు మొదటిసారిగా నోరు విప్పినట్టుగా తెలుస్తోంది. మొదటిసారిగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పోలీసులతో నేరుగా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అసలు వాస్తవాలు బయటపెట్టారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ చెప్తేనే మేము ఈ రకంగా చేశాము, కేసీఆర్ చెప్తేనే మేము ఏదైతే ఇప్పుడు ప్రతిరోజు వార్తల్లో వస్తుందో గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడం కావచ్చు, తర్వాత సెలబ్రిటీస్ విషయంలో కావచ్చు, తర్వాత కొంతమంది వ్యాపారస్తుల్ని భయపెట్టి ముడుపులు తీసుకోవడం కావచ్చు, ఈ అన్ని విషయాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ మొదటిసారిగా బయటపెట్టినట్టుగా తెలుస్తుంది. పోలీసులకి నేరుగా టచ్లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అధికారికంగా మొదటిసారిగా స్పందించినట్టుగా తెలుస్తుంది. మనకు తెలుసు గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఏ రకంగా సంచలనం సృష్టించడం మనం చూసాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ రకమైన వ్యవహారం చేశారు, ప్రతిపక్షాలని ఇబ్బంది పెడుతూ ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే కుట్ర జరిగింది. అనేక జిల్లాల్లో ఫోన్ ట్యాపింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకుని, వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకుని, సర్వర్స్ పెట్టుకుని ఏ రకంగా ట్యాపింగ్కి పాల్పడ్డారు. ప్రతిపక్ష నాయకులు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఏం మాట్లాడుకున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకున్నారు, సినిమాలకు సంబంధించిన సెలబ్రిటీస్ ఏం మాట్లాడుకున్నారు, వీటన్నింటినీ విని వాటి ఆధారంగా వాళ్ళు తమ రాజకీయాన్ని నడిపినట్టుగా తెలుస్తోంది. మెయిన్ సూత్రధారులు గత ప్రభుత్వ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, ఇతర మంత్రులు ఉన్నారని చెప్పి స్పష్టమైన సమాచారం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఎప్పుడైతే ఈ కేసులో ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడో ఆ తర్వాత ఒక్కొక్క విషయం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటగా ప్రణీత్ రావు అరెస్ట్ చేశారు, తర్వాత తిరుపతన్న, తర్వాత భుజంగరావు, వీళ్ళు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితుంది. వీళ్ళిద్దరి అరెస్ట్ తర్వాత కీలకంగా వ్యవహరించినటువంటి రాధాకిషన్ రావు ఇక పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా బట్టబయలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, రాధాకిషన్ రావు వీళ్ళందరూ చెప్పింది ఒక్కటే, మేము ప్రభాకర్ రావు మాకు చీఫ్గా ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన ఆదేశాలను పాటించాము. అతనికి సూత్రధారులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రమేయానికి సంబంధించి మా దగ్గర ఎలాంటి డీటెయిల్స్ లేవని అని చెప్తూనే ప్రభాకర్ రావు చెప్పిందో మేము చేశాం తప్ప ఆయన మా బాస్గా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మాట్లాడాము, ఎవరి దగ్గర డబ్బులు తీసుకోమంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఏ రాజకీయ నాయకుడు ఫోన్ ట్యాప్ చేయమంటే అది చేశాము, ఏ రాజకీయ నాయకుడు ఏం మాట్లాడుకున్నాడు దాని ఆధారంగా వీళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వాలి, ఈ మొత్తం వాళ్ళు చెప్పినట్టుగానే మేము చేశాం తప్ప మాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, పై బాసుల ఆదేశాల ప్రకారం మేము నడుచుకున్నామని చెప్తున్నారు. సో ఎప్పుడైతే చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ప్రభాకర్ రావుని ఆయన అమెరికాలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా అమెరికాలో ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న సంకేతాలు రాగానే ఆయన అమెరికాకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆయన్ని రప్పించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేశారు. ఆయన ఇక్కడ పోలీసులతో మాట్లాడతాడు, మేము గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్పినట్టు విన్నాము, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు మీరు వింటున్నారు, మనమందరం పోలీసులమే, మనం బాధ్యులం కాదు, శిక్షించాల్సింది వాళ్ళని, శిక్ష పడాల్సింది వాళ్ళని, మనం మధ్యలో బదనం అవుతున్నాం, మనం ఒకటే అని చెప్పి పోలీసులు చెప్తున్నట్ట. ఏది చేసినా సరే, ఏం చెప్పినా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా సరే మనం తప్పు చేశాం కాబట్టి ఆ శిక్షకు బాధ్యత వహించాల్సిందే, మీరు హైదరాబాద్ రావాల్సిందని చెప్పి చాలా గట్టిగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అలా గట్టిగా చెప్పడంతోనే మొదటిసారి ప్రభాకర్ రావు నోరు విప్పాడు. పోలీసులతో చాలా స్పష్టంగా ఫోన్లో మాట్లాడాడు. నేను హైదరాబాద్ వస్తాను, కొంత సమయం కావాలన్నారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం చాలా స్ట్రైట్గా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. రోజుల వ్యవధిలో మీరు రావాల్సిందే, ఒక వారం రోజుల లోపలే మీరు హైదరాబాద్లో ఉండాల్సిందని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందే రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. వాటి ప్రస్తావన కూడా తీసుకొస్తూ 2 రోజుల్లో మీరు వస్తే రండి, లేకపోతే మరింత సీరియస్గా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది. సో మొదటిసారిగా ప్రభాకర్ రావు మాట్లాడిన నేపథ్యంలో తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆయన ఫోన్ సంభాషణకు సంబంధించి కావచ్చు కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తీక్ లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే తిరుపతి మా కొలీగ్ లైవ్లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. కట్టా కార్తీక్, ముందు మీరు చెప్పండి, మొదటిసారిగా అధికారికంగా స్పందించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత సంచలనం సృష్టించిందో మనం చూసాం. గత పాలకుల నిర్వాహకం పూర్తిగా బట్టబయలిన పరిస్థితి చూసాం. చాలా రుజువులు సంపాదించారు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో. నెక్స్ట్ ఏం జరగబోతుంది?
యాక్చువల్గా ఈ కేసులో తెలంగాణ పోలీసులు కొంత పురోగతి సాధించినట్టు, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని ఇప్పటికీ అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు మనకున్న సమాచారం. ఇప్పటికే మన తిరుపతిపై శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నారు. చూడాలి అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి అక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది. ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు ప్రభాకర్ రావుకి జారీ చేసి ఉన్నారు. అతను కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసి ఉన్నాడు మనకున్న సమాచారం మేరకు. అదే నన్ను అక్రమ పద్ధతిలో అరెస్ట్ చేయొద్దు, సరైన పద్ధతిలో అరెస్ట్ చేయాలి అనేది ఒకటైతే, రెండోది తన కులం పేరు మీద ఎలాంటి పోస్టింగ్ రాలేదు, అక్రమ పద్ధతిలో ఎలాంటి పోస్టింగ్ రాలేదు అనేది. అదే గత ప్రభుత్వం నా క్యారెక్టర్ ఆధారంగా మాత్రమే, అంటే నా టాలెంట్ ఆధారంగా మాత్రమే నాకు పోస్టింగ్ ఇచ్చింది తప్ప ఎలాంటి అక్రమ పద్ధతిలో కుల చూసి నాకు పోస్టింగ్ ఇవ్వలేదు అనేటువంటి పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. అలాగే తను అరెస్ట్ చేసే క్రమంలో సరైన పద్ధతిలో అరెస్ట్ చేయాలని చెప్పేసి అన్నాడు. ఇంకా పోలీసులకు అతను టచ్లోకి రావడం అంటారా? ఇప్పుడే కాదు, గతంలో కూడా ప్రభాకర్ టచ్లోకి వచ్చాడు పోలీసులకి. కాకపోతే అతను చెప్పే వాదన ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం చెప్పినట్టు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు, నేను ఆ ప్రభుత్వం చెప్పినట్టు అప్పుడు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు వ్యవహరించాను అనేటువంటి మాటని పోలీసుల ముందు వాడాడు. అప్పుడు పోలీసులు చెప్పిందంటే, మీరు రండి విచారణకి హాజరుగండి, విచారణలో ఈ విషయాలు చెప్పండి అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ పోలీసులు సూటిగా అతను చెప్పిన తర్వాత, అయితే అతను రావడానికి సిద్ధపడ్డాడు, అప్రూవల్గా మారటానికి సిద్ధపడ్డాడు. కానీ ఇక్కడ నుంచే ఎవరో అతను బెదిరిస్తున్నారు. మోస్ట్లీ బెదిరించాల్సిన ఎవరికి ఉంటుంది? కేసీఆర్ కుటుంబానికి ఉంటుంది. అతను వచ్చేసి అతని ఆధారాలు బయటపెట్టి అప్రూవల్గా మారి, ఇప్పుడు అతను క్లియర్గా అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే నేను చేశాను, నేను సొంతంగా ఏమీ చేయలేదు అంటే ఎవరు ఆ ప్రభుత్వ పెద్దలు? అంతిమంగా కేసీఆర్ కేటీఆరే కదా. గత ప్రభుత్వానికి పెద్దలు అంటే ఎవరు అనుకుంటాం మనం? కేసీఆర్ కేటీఆరే కదా. సహజంగా వాళ్ళ పేర్లు బయటకు వస్తాయనే కోణంతో, ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయనే కోణంతో ప్రభాకర్ రావు రాకుండా, ప్రభాకర్ రావు ఇండియా వస్తే నిన్ను అంతం చేస్తామని కూడా బెదిరిస్తున్నట్టు మనకున్నటువంటి ఎవరో కొంతమంది ఇక్కడి నుంచి కావాలని బెదిరిస్తున్నారు అనేటువంటిది ఒక రాజకీయ వినికుడు కూడా మనకి చర్చలో ఉంది. సరే, ఏది ఏమైనా సరే ఆ విషయాలన్నీ కూడా ప్రభాకర్ రావు చెప్పాలి. ఒకవైపు పోలీసుతో టచ్లోకి వస్తూ గత ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు, వాళ్ళ ఆదేశాల మేరకే నేను చేశానని చెప్తున్నప్పుడు అదే విచారణకు వచ్చి చెప్పడానికి వస్తున్న అభ్యంతరం ఏంటి? దాన్ని అడ్డుకుంటుంది ఎవరు అన్నది ఇక్కడ కీలకంగా వివరించాలి. సో అడ్డుకుంటుంది ఎవరైనా సరే అతను రావాలి, విచారణకు హాజరు కావాలి. అది తెలంగాణ పోలీసులు బలంగా చెప్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చారు, అతనికి వార్నింగ్స్ ఇస్తూ ఉన్నారు. నువ్వు వస్తే ఒక పద్ధతి, మేము తీసుకురావాల్సి వస్తే ఇంకో పద్ధతి. ఇప్పుడు సరైన పద్ధతిలో అరెస్ట్ జరగాలి, అక్రమ పద్ధతిలో జరగకూడదని ఆయన కోరుకున్నాడు. కానీ అరెస్ట్ జరగకూడదు అని మాత్రం కోరుకోవట్లేదు. ఎందుకంటే అతనికి క్లారిటీ ఉంది. ఇప్పటికే చాలామంది ఈ కేసులో మీరు ఇందా చెప్పినట్టు భుజంగరావు తిరుపతి అన్న నుంచి మొదలుగట్టి రాధాకిషన్ రావు వరకు, అంతకుముందు ఫస్ట్ అరెస్ట్ అయిన ప్రణీత్ రావుతో మొదలుకొని, అంటే ఇంతమంది కీలకమైన సాక్ష్యాధారాన్ని ఇప్పటికీ ఇచ్చిన తర్వాత, అప్పుడు ప్రభుత్వ పెద్దల ఆగడాలు ఒకసారి బయటకు వచ్చిన తర్వాత, ఆ రోజు ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు పీసీ అధ్యక్షుడిగా ఎంపీగా కాంగ్రెస్ ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఎలా ఇబ్బంది పెట్టింది. సరే, రేవంత్ రెడ్డినో బండి సంజయ్నో ఇంకో నాయకులను పక్కన పెడితే బీఆర్ఎస్ సొంత ఎమ్మెల్యేలను కూడా, బీఆర్ఎస్ సొంత కుటుంబాలను కూడా, భార్యాభర్తల సంబంధాలను కూడా, ఈవెన్ దో బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో కీలకంగా ఉన్న హరీష్ రావు కుటుంబంతో సహా ఎలా ఫోన్ ట్యాప్ చేశారు. తర్వాత ఇది పెద్ద స్థాయిలో జరిగినటువంటి పని. చిన్న స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ పరికరాలను ఉపయోగించుకొని చిన్న స్థాయిలో కానిస్టేబుల్స్ మా ఊరు జనాల్ని లైంగికంగా ఎలా వేధించారు, సామాన్య మహిళలను ఎలా వేధించారు, ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఒక్క నల్గొండ జిల్లాలోనే దాదాపు 30 మంది మహిళల్ని ఒక ఇద్దరు కానిస్టేబుల్ వేధించినట్టు ఇప్పటికే కేసు నమోదైంది. ఆ ఇద్దరిని అరెస్ట్ చేశారు. సో సామాన్య మహిళల నుంచి పెద్దవాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళల వరకు. తిరుపతితో మనం ఒకసారి మాట్లాడదాం. తిరుపతి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి పోలీసు ఆఫీసర్లతో మీరు టచ్లో ఉన్నారు. ప్రభాకర్ రావు ఫోన్ సంభాషణకు సంబంధించి పూర్తి వివరాలేంటి? అలాగే ప్రభాకర్ రావుని ఏదో బయలుదేరుతున్నట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. పోలీసులతో మీరు సంప్రదిస్తూ ఉన్నారు కదా, ఏం చెప్తున్నారు? ప్రభాకర్ రావు బయలుదేరిన సమాచారం ఉందా? మీరు శంషాబాద్కి ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఏం చెప్తున్నారు పోలీసులు? అయితే గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి, ఆయనే ఏదైతే ఎస్ఐబికి సంబంధించి, అంటే ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ కి సంబంధించిన అంశంలో ఆయన పూర్తి స్థాయిలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ అని చెప్పి ఆయన డీసీపీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరైతే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తితోటి పూర్తి స్థాయిలో రాధాకిషన్ రావు ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పిండు, నేను చేసిన అని చెప్పి ప్రణీత్ రావు చెప్తున్నటువంటి మాట. ఇదే ప్రణీత్ రావు అనేటటువంటి వ్యక్తి ఎస్ఐబి ఆఫీస్ లో సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానివ్వండి, లేకపోతే పెన్ డ్రైవ్లు కానివ్వండి, హార్డ్ డిస్క్లు కానివ్వండి, లోపల ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ ని తగలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు, పగలగొట్టేటటువంటి ప్రయత్నం చేసిండు, పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిండు అనేటటువంటి ఒక చర్చ కూడా
వినబడుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యానికి సంబంధించినటువంటి అంశంలో మేము పోలీసులతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసాం. ఎందుకంటే ప్రణీత్ రావుని బంజారా హిల్స్ కి సంబంధించినటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. గత కొద్ది రోజుల నుండి పోలీసులతో కొలాబరేట్ అవుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతా ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? నిజంగానే ప్రణీత్ రావు ఉన్నదా, ప్రణీత్ రావు హస్తం ఉన్నదా, ప్రభాకర్ రావు హస్తం ఉన్నదా, ప్రభాకర్ రావు అమెరికాలో ప్రస్తుతమైన చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభాకర్ రావుని నిజంగా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారా అంటూ కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేస్తే పోలీసులు చెప్తున్నటువంటి సంచలన విషయాలు ఏంటంటే, ప్రభాకర్ రావు చాలా క్లియర్ కట్ గా రాధాకిషన్ రావు అనేటటువంటి వ్యక్తిని ఆల్రెడీ అరెస్ట్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేస్తే బీఆర్ఎస్ సుప్రీం చేయమన్నాడు, మేము చేశామంటూ కూడా రాధాకిషన్ రావు ఒప్పుకున్నటువంటి ఆ దాఖలాలు మనం చూస్తాం. అయితే ఇదే రాధాకిషన్ రావు ఇంకో సంచలనమైనటువంటి విషయం కూడా చెప్పిండు. ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు, ఐజీగా కొనసాగించిండు. ఇదే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కేసీఆర్ వాళ్ళ సడ్డకుని కొడుకు ఎవరైతే సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి ఉన్నాడో, సంతోష్ రావుకి సుట్టపైన లెక్క కూడా ఉంటాడు, అత్యంత సన్నిహితుడు. కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉంటే ఇక్కడ ఈ ఎవరైతే ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో ఉంటాడు, ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటాడు. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో వీళ్ళు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి దేశం నుండి 500 కోట్ల రూపాయలతోటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ని తీసుకొచ్చి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో అక్కడ వాళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి సర్వర్ పెట్టి దాదాపు 33 జిల్లాలు 119 నియోజకవర్గాలలో కొన్ని జిల్లాలను ఎంచుకొని కొన్ని నియోజకవర్గాలు పోలీసులు సేకరించారు. ఇప్పుడు దీని మీద దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఎవరినైతే అరెస్ట్ చేశారో పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరి దగ్గర నుంచి గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు, ఎక్కడ సర్వర్లు ఏర్పాటు చేసుకున్నారు, ఎవరి దగ్గర ఎంత దండుకున్నారు, వీటన్నింటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఆ చిట్టా అనేది ఉంది. ఇప్పుడు ఇవాళ రేపట్లో ప్రభాకర్ రావు వస్తున్నాడు, ఆయన్ని అరెస్ట్ చేయబోతున్నారు. అరెస్ట్ తర్వాత ఏంటి సిచ్యువేషన్, అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది, ప్రభాకర్ రావును ముందు పెట్టుకుని వీళ్ళు సేకరించిన ఆధారాలు ముందు పెట్టి ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగే అవకాశం కనిపిస్తుంది, ఏం అడగబోతున్నారు, ఈ అడిగేదాన్ని బట్టి ఆయన చెప్పేదాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది తిరుపతి. అయితే నేను అదే చెప్తున్నా వలి గారు, చాలా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా పబ్లిక్ కూడా అర్థం కావాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా వచ్చింది. ఫస్ట్ ప్రణీత్ రావు, తర్వాత భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాల్ రావు, తర్వాత ఎవరైతే రాధాకిషన్ రావు అనే వ్యక్తి ఉన్నాడు, రాధాకిషన్ రావు తర్వాత శ్రవణ్ రావు అనేటటువంటి పేరు కూడా వినబడ్డది. శ్రవణ్ రావు తర్వాత పూర్తి స్థాయిలో ప్రభాకర్ రావు. అయితే రెడ్ కార్నర్ కి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేసినటువంటి విషయం మీరు ఆల్రెడీ చాలా క్లియర్ గా స్టార్టింగ్ లోనే చెప్పారు. అయితే ప్రభాకర్ రావు అనే వ్యక్తి అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభాకర్ రావు తెలంగాణకు వచ్చి పూర్తి స్థాయిలో ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేపించారు, ఏం కథ అనేది చెప్తే, కేసీఆర్ మీకు ఎక్కడ పరిచయం అయ్యిండు, కేసీఆర్ నిజంగానే మీరు సన్నిహితులా కాదా, కేసీఆర్ మీతో ఫోన్ ట్యాపింగ్ చేపించిందా లేదా, ఎందుకంటే ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు. కంప్లీట్ గా ఎస్ఐబికి సంబంధించి కానివ్వండి, ఇంటెలిజెన్స్ కానివ్వండి, టాస్క్ ఫోర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అది ఉంటది కదా ఏదో అంటాడు సైబర్ క్రైమ్స్. సో పూర్తి స్థాయిలో ఈ 4 ఏజెన్సీస్ కూడా పూర్తి స్థాయిలో కీలక విషయం, ఏదో అప్రూవల్ గా మారటానికి ప్రభాకర్ రావు ట్రై చేస్తున్నాడు, కానీ ఎవరో బెదిరించి ఆపుతున్నారు అనేది మనకు వస్తున్న సమాచారం. ఈ నిజంగా అప్రూవల్ గా మారటానికి అతను రెడీ అవుతున్నాడా, అతను ఎవరైనా బెదిరిస్తున్నారా, సమాచారం ఏమన్నా పోలీసులు చెప్తున్నారా? 200% ఇక్కడ బెదిరించేటటువంటి వ్యక్తి కేసీఆర్, కేటీఆర్. ఎందుకంటే గతంలోనే కార్తిక్ గారు మనం మాట్లాడినాం, కేటీ రామారావు చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పిండు, అవును కేసీఆర్ 2-3 లుచ్చాగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేపించిండు, దాంట్లో తప్పేమున్నది, పోలీసుల పని అదే కదా అనేటటువంటి మాటలు కూడా కేటీ రామారావు మాట్లాడింది. ఇది చాలా క్లియర్ గా మనం విన్నాం. కాబట్టి ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి తను అమెరికాలో నేను స్టేట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా, నా ఆరోగ్యం బాగాలేదు, నేను అన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నా, కావాలంటే నా స్టేట్మెంట్ తీసుకోండి అంటే ఆ రోజు ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ నుండి కీలకమైనటువంటి వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ ఒక చర్చ వినబడుతున్నది. మరి బెదిరించింది ఎవరు? బెదిరిస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన మాజీ మంత్రుల హస్తం ఉన్నది, కేసీఆర్ హస్తం ఉన్నది, కేటీ రామారావు హస్తం ఉన్నది, సంతోష్ రావు హస్తం ఉన్నది, కవిత హస్తం ఉన్నది. వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. బెదిరిస్తే వీళ్ళే బెదిరించవచ్చు కదా, వేరే వాళ్ళు బెదిరించేటటువంటి ఛాన్స్ ఉండకపోవచ్చు కదా అనే చర్చ వినబడుతుంది. కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొంచెం దూరంలో ఉన్న నాకు తెలిసి ఒక 5-10 కిలోమీటర్స్ దూరంలో నేను ఉన్నా. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ప్రభాకర్ రావుని తెలంగాణకు తీసుకురాబోతున్నట్టుగా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. చాలా మీడియా ఛానల్స్ కూడా శంషాబాద్ కు చేరుకోవడానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి. మనం టీవీ కూడా ఎక్స్క్లూజివ్ గా నిజంగానే ప్రభాకర్ రావుని తీసుకొస్తున్నారా, ప్రభాకర్ రావును అమెరికా నుండి పొద్దునే వెళ్ళి పొద్దున బయలుదేరిన పోలీసులు రేపు పొద్దున వరకైనా లేకపోతే రేపు మధ్యాహ్నం వరకైనా వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ ప్రభాకర్ రావుతో ఉన్నటువంటి కొంతమంది బెంగళూరులో ఉన్నారు, ఇంకా కొంతమంది ఇతర రాష్ట్రాలలో
ప్రభాకర్ రావుతో పాటు 30 మంది టీం ఉన్నారు. ఈ 30 మంది టీం ని కూడా ఈ రోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం ఎయిర్పోర్ట్ కు చేరుకోగానే అరెస్ట్ చేస్తారు ప్రభాకర్ రావుని. అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఏదైతే విచారణ చేస్తున్నటువంటి గది ఉందో, ఇప్పుడు మొన్నటి వరకు పోలీస్ అధికారులు ఎక్కడైతే కూర్చోబెట్టి విచారించారో, సో అదే ఇన్వెస్టిగేషన్ రూమ్ లో ప్రభాకర్ రావును కూడా కూర్చోబెట్టి విచారణ జరిపిస్తారా, లేదంటే నేరుగా కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఏమైనా విచారించే పరిస్థితి కనిపిస్తుందా, లేదంటే అరెస్ట్ చేసి కోర్టు అనుమతితో చల్లపల్లి జైలుకి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందా? ఏం జరిగే ఛాన్స్ ఉంది? అయితే డైరెక్ట్ ఎక్కడైనా కూడా అయితే మనకు తెలుసు చాలా క్లియర్ గా చట్టాలు న్యాయస్థానాలు మనకు తెలుసు కాబట్టి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఎందుకు అరెస్ట్ చేశాము, దేనికి అరెస్ట్ చేశాము, అరెస్ట్ చేయడానికి గల కారణం ఏందనేది ప్రతి రిపోర్ట్ ని స్టేట్మెంట్ ప్రకారం పోలీస్ అధికారులు క్రిమినల్ కోర్టుకి, నాంపల్లి క్రిమినల్ కోర్టుకి తీసుకెళ్లి అక్కడ ప్రభాకర్ రావుని ప్రొడ్యూస్ చేసి తర్వాత రాధాకిషన్ రావుని ఏ విధంగా అయితే దాదాపు 10 రోజుల పాటు విచారణకు మాకు ఇయ్యాలంటే కస్టడీలోకి తీసుకున్నారో ఆ ప్రభాకర్ రావుని కూడా 10 రోజుల పాటు మాకు కస్టడీకి ఇవ్వండి, ప్రభాకర్ రావుని సంచలనమైనటువంటి క్వశ్చన్స్ అడిగేటటువంటి అంశం చేస్తామంటూ కూడా పోలీసులు అడిగే ప్రయత్నం చేసి, ఇంకోటి కూడా ఇక్కడ ఇంకో లాజిక్ పాయింట్ ఏంటంటే ప్రభాకర్ రావుకు మెయిన్ పాయింట్ క్యాన్సర్ ఉన్నది. ఒకవేళ అతను వచ్చేసరికి కోర్టు టైమింగ్స్ అయిపోతాయి కాబట్టి జడ్జి గారి ఇంటికి తీసుకెళ్ళవచ్చు, లేదు అంటే రేపు ఉదయం కోర్టు ముందు ఆధారపరచవచ్చు. అయితే ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా క్లిస్టల్ క్లియర్, ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి ఈ రోజు రాలేకపోవచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు దగ్గరికి పోలీసులు ఈ రోజు పొద్దున వెళ్లారు కాబట్టి అమెరికాకు పోవడానికి మినిమం టైం పట్టవచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది. కాబట్టి ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి టీం దాదాపు 30 మంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. వీళ్ళకి ఒక పెద్ద టీం ఉన్నది, ఒక నెట్వర్క్ ఉన్నది. కంప్లీట్ గా 30 మంది టీంలో దాదాపు 12 నుండి 13 మందిని జల్లడబట్టి పోలీస్ అధికారులు ఈ రోజు సాయంత్రం వరకు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. బెంగళూరుకి సంబంధించిన అంశంలో కూడా డీకే శివకుమార్ ఫోన్ కూడా ట్యాప్ అయిందన్నట్టుగా కూడా చర్చ వినబడ్డది. కాబట్టి బెంగళూరులో చాలా మంది ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి టీం దాక్కున్నారు. సో వాళ్ళకి సంబంధించి ట్రేస్ చేసి వాళ్ళని తెలంగాణకు తీసుకురాబోతున్నారు అంటూ కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో మాత్రం దాదాపు ఒక 40 నుండి 30 మంది టీం అయితే పూర్తి స్థాయిలో పిలిపెట్టి ఈ 30 మంది టీంతో ఇక్కడ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి ప్రభాకర్ రావుకు నెంబర్లు పంపించడము, ప్రభాకర్ రావు తన టీం కి నెంబర్లు పంపించడము, తన టీం మళ్ళీ ప్రభాకర్ రావుకు పంపించడము, ప్రభాకర్ రావు సంతోష్ రావుకు ఆడియోస్ పంపించడము, సంతోష్ రావు కేసీఆర్ కు ఆడియోలు వినిపించడం, ఇది కూడా మొత్తం కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా మారింది. ఇంకో అంశం కూడా వలి గారు, ఒక్క నిమిషం మనం కార్తీక్ తో మాట్లాడదాం. కార్తీక్ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఆ తర్వాత ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించిన తర్వాత ఒక్కొక్క విషయం, కొత్త విషయాలు బయటకు వచ్చిన తర్వాత ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు, ఇవన్నీ వార్తలన్నీ చూసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్తో మాకు సంబంధమే లేదని చెప్తున్నారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఛానల్ ఇంటర్వ్యూకి సంబంధించి కూడా దాంతో అసలు మాకు సంబంధమే లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ప్రభాకర్ రావు అరెస్ట్ తర్వాత బయటపడుతున్నటువంటి విషయాల ఆధారంగా, వాళ్ళు సంపాదించినటువంటి ఆధారాల ఆధారంగా ఏం జరిగే ఛాన్స్ కనిపిస్తుంది? అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? పోలీసుల నుంచి ఎలాంటి స్టెప్స్ ఉంటాయి? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పటి వరకు ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు, రేపు ప్రభాకర్ రావుని వీళ్ళెవరిని అదుపులో తీసుకున్నా వాళ్ళంతా అధికారులు మాత్రమే. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మాత్రమే వాళ్ళు చేసి ఉంటారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఈ 3 విషయాలని బయటకు తీసుకురావాలి. ఇప్పటికే రాధాకిషన్ రావు సుప్రీం, ఎవరైతే బీఆర్ఎస్ సుప్రీం ఉన్నారో అప్పుడు ప్రభుత్వ అధినేత ఉన్నారో ఆయన ఆదేశాల మేరకే నేను చేశానని చెప్పినప్పుడు ఆ సుప్రీంకి ఇంతవరకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అనేది నా ప్రశ్న. సహజంగా ఏంటంటే ఖచ్చితంగా అధికారులను దీంట్లో బాధ్యతలు చేయటం కాదు, వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళని రాజకీయ నాయకులు, ఎందుకంటే రాజకీయ కారణాల కోసం మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయబడింది అనేది వినిపిస్తున్న ఆరోపణ. ఇప్పుడు బీఆర్ఎస్ తనకు గెలవటం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడి అవతల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అవతల వాళ్ళ స్ట్రాటజీలు కనుక్కొని అవతల వాళ్ళ డబ్బులు వాళ్ళ మూమెంట్స్ కనుక్కొని దాని ఆధారంగా వీళ్ళు కొత్త స్ట్రాటజీలు పన్ని వేరే డబ్బులు మాత్రం ప్రభుత్వ వాహనాల్లో, పోలీసు వాహనాల్లో తరలించేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆ రోజు ఎలక్షన్స్లో గెలిచారు అంటుంది అభియోగం. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా ఈవెన్ ఖమ్మం జిల్లాలో పనితాపురంలో ఒక మామిడి తోటలో కూడా ఫోన్ ట్యాపింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అలానే కేసీఆర్ పోటీ చేసిన చోట కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చోట కానీ ఇప్పటికే జనగాంలో ఏదైతే పల్లారాజేశ్వరరెడ్డి చేతిలో ఓడిపోయినటువంటి వ్యక్తి కాంగ్రెస్ నెంబర్ 2లో ఉన్న వ్యక్తి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నేను కేవలం ఫోన్ ట్యాపింగ్ వల్ల నా ఫోన్ ట్యాప్ చేసి నా కదలికలు కనుక్కొని నా మూమెంట్స్ తెలుసుకొని నా ఆలోచనలు నా స్ట్రాటజీలు కనుక్కొని
దాని ద్వారా వాళ్ళు రివర్స్ స్ట్రాటజీలు పన్ని నన్ను ఓడించారు, కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా నేను ఓడిపోయాను, వాళ్ళు గెలిచారు, కాబట్టి ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడటం, ఆ ఎన్నికలు రద్దు చేసి నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించాను అని చెప్పేసి జనగాంలో ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఇప్పటికీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. కాబట్టి ఇది క్లియర్గా నేను అంటే ఏంటంటే అధికారులను బాధ్యత చేయడం కాదు, దీని ద్వారా జరిగింది ఒక రాజకీయ నష్టం, దీని ద్వారా జరిగింది ప్రజాస్వామ్య నష్టం, దీని ద్వారా జరిగింది బాధ్యతారాహిత్యం, అధికార దుర్వినియోగం. కాబట్టి దీనికి కీలకమైన బాధ్యులు అప్పుడు ప్రభుత్వ కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ కూడా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చట్టరీత్యా నేరం, ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా చేస్తుంటే కనుక వాళ్ళని బాధ్యులను చేస్తాం, కఠినంగా శిక్షిస్తామని కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో కేంద్రం కూడా సీరియస్గా ఉన్న ఈ నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ పెద్దల పాత్ర ఉందని నిజంగా తేలిన తర్వాత ఎలాంటి చర్యలు ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ తేలటానికి ఆలస్యం ఎందుకు నాకు అర్థం కావట్లే. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసే వ్యవస్థ ఏముంటుంది దేశం ఈ తెలంగాణలో? ఆయన ప్రభుత్వాధినేత, పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ప్రభుత్వం పర్మిషన్ లేకుండా చేస్తారా? పోలీసులు ఎవరు ప్రభుత్వంలో భాగం కాదా? ప్రభుత్వానికి చీఫ్గా కేసీఆర్ లేడా? అంటే కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? రెండోది ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, కేటీఆర్ తెలవకుండానే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు వచ్చాయా? కేటీఆర్ తెలవకుండానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా? దీనికి బడ్జెట్ కేటాయింపు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా జరిగిందా? ముఖ్యమంత్రికినో ఐటీ శాఖ మంత్రి తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ పరికరాలు బడ్జెట్ కేటాయింపులు జరిగాయా? ఈ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చింది ఎవరు? ఈ ఉద్యోగాలకి ఈ పర్టికులర్ పోలీసులకి ఆ పోస్టింగ్లు ఇచ్చింది ఎవరు? వాళ్ళకి పని అప్పచెప్పింది ఎవరు? అంటే ఇదంతా ప్రభుత్వ అధినేతలు అనేటువంటి కేసీఆర్, కేటీఆర్ చేసిందే కదా. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాజీ మంత్రుల పేర్లు వినపట్టే, మరి వాళ్ళు ఎందుకు నోటీసులు పోలేదు అర్థం కావట్లేదు. శ్రీనివాస్ గౌడ్ పేరు వినపడుతుంది, తర్వాత గంగులీ కమలాకర్ పేరు వినపడుతుంది, తర్వాత సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పేరు వినపడుతుంది. మరి వీళ్ళకి ఎందుకు నోటీసులు పోలేదు? ఇది కాక ఎవరైతే డబ్బులు అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాజు, అతని అకౌంట్ నుంచే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యి ఇజ్రాయెల్ నుంచి ఈ పరికరాలు కొనుక్కున్నట్టు ఇప్పటికే కనుక్కున్నారు. మరి ఎందుకు ఆ ఎమ్మెల్సీకి నోటీసులు పోలేదు? ఆ ఎమ్మెల్సీకి నోటీసులు రాలేదు, ఈ మాజీ మంత్రులు నోటీసు పోలేదు, కేటీఆర్కి కేసీఆర్ నోటీసులు పోలేదు. కానీ ప్రభుత్వం మాత్రం నేను సీరియస్గా ఉన్నాను, ఖచ్చితంగా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కేసీఆర్కి నోటీసులు ఇచ్చి ఖచ్చితంగా ఆయన హస్తం ఉందని మేము ఒక సాక్ష్యాధారాన్ని సంపాదించుకొని ఖచ్చితంగా ఆయన్ని కూడా వదిలేదు లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా దీంట్లో సరైన కదలిక తొందరగా రావట్లేదు అనే ఒక విమర్శ మాత్రం తెలంగాణ ప్రజల బలంగా ఉంది. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. అధికారాన్ని కేవలం ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా ప్రతిపక్షాలను బదనం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి గెలవటం, అధికార దుర్వినియోగానికి పాల్పడటం కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇందిరాగాంధీ ఇలాంటి పెద్ద ఆమెనే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఆమెను క్యాన్సిల్ చేసి, ఒక బలమైన శక్తి ఈ దేశంలో ఇందిరాగాంధీ ఆ రోజుల్లో, ఆమెను క్యాన్సిల్ చేసి ఆమె మీద ఓడిపోయిన వ్యక్తి గెలిచినట్టు ప్రకటించుకున్నారు కోర్టుకి వెళ్ళి. అంత బలమైన చరిత్ర భారతదేశంలో ఉంది. అవును, ఈ దేశంలో నియంత్రణ ఇలాంటి కేసులో కోర్టులు కూడా చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు వాస్తవాలు అనేవి ఇప్పటికే ప్రపంచానికి తెలిసాయి. ఇక ప్రభాకర్ రావు అరెస్ట్ తర్వాత కేసీఆర్, కేటీఆర్ దీని వెనక ఎవరున్నా సరే అందరి అరెస్టులు జరుగుతాయని చెప్పి ఒక సంకేతం కూడా చాలా బలంగా వస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఒకసారి తిరుపతి మీరు చెప్పండి. ఇప్పటికే చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ముఖ్యంగా చాలా మంది వ్యాపారస్తులను కూడా బెదిరించారు. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఆయన ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే బెదిరింపులకు గురయ్యారో బిజినెస్ మ్యాన్లు కావచ్చు, సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మనకు తెలుసు జూబ్లీహిల్స్ పిఎస్కి ఒక వ్యాపారస్తుడు వచ్చి కంప్లైంట్ చేశాడు. గత ప్రభుత్వంలో నుండి పోలీస్ అధికారులు మా దగ్గర కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో అన్ని రంగాలకు సంబంధించిన బాధితులందరూ ఒక్కసారిగా మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది, తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక చర్చ జరుగుతుంది. ఏం జరగబోతుందంటారు నెక్స్ట్? వాస్తవానికి ఇప్పటిదాకా కార్తిక్ అన్న ఒక కీలకమైనటువంటి పాయింట్ ను కూడా రేజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. జాప్యం జరుగుతూ ఉంది, చాలా డిలే అవుతా ఉంది, లేట్ అవుతా ఉంది అనేటటువంటి మాటని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేసిండు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కార్తిక్ అన్నకు చాలా క్లియర్ గా తెలుసు. ఇంకో అంశం ఏంటంటే ఒకవేళ కేసీఆర్ ని కనుక వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ నోటీస్ కేసీఆర్ ని టక్కున అరెస్ట్ చేసిరు అనుకో, చాలా సింపుల్ గా కేసీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేస్తారు, హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది, సుప్రీంకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. నన్ను కావాలని ఎలాంటి కీలకమైన ఆధారాలు లేకుండా నన్ను తీసుకుపోయి లోపడేసిరు, వీళ్ళకు ప్రోటోకాల్ తెలియదు, నేను సాగు నోట్లో తలకాయ పెట్టినా, నేను తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పి ఒక డ్రామా ప్లే చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. కాబట్టి కేసీఆర్ ను ఒకవేళ చెర్లపల్లిలో, చెంచల్గూడలో పెడితే పకడ్ బందీ ప్లాన్స్ ఉండాలి. ఆ ప్లాన్స్ ఉండాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా కీలకమైన
బలమైనటువంటి ఆధారాలు ఉండాలి. ఆ ఆధారాలు ఉండాలంటే ఆల్రెడీ రాధాకిషన్ రావు చెప్పిండు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ చెల్లదు అంటూ కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సుప్రీం అని చెప్పిండు. ఇక్కడ బీఆర్ఎస్ సుప్రీం కేటీ రామారావు రావచ్చు, లేకపోతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావచ్చు, కవిత రావచ్చు, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీంలే కాబట్టి వీళ్ళ పేర్లు రావచ్చు. అయితే పోలీసుల బాధ ఏంది ఇక్కడ చాలా క్లియర్ గా, ఒకవేళ కేసీఆర్ ను అరెస్ట్ చేయాలంటే పకడ్ బందీ ప్లానింగ్స్ ఉండాలా, పకడ్ బందీ స్టేట్మెంట్స్ ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రభాకర్ రావు వచ్చి ఒకటే ఒక మాట, ప్రభాకర్ రావు ఎస్ కేసీఆర్ చేయమన్నాడు, మేం చేసినాం, కేసీఆర్ చెప్పిందే మేము చేసినామని ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ని పోలీస్ అధికారులు రికార్డ్ చేసుకుని నెక్స్ట్ మినిట్ కేసీఆర్ ఇంటికి 100 మంది పోలీసులు పోయి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేటటువంటి ఒక సంకేతాలు కూడా వినబడుతున్నాయి. ఇంకో అంశం కూడా, ఒకవేళ ప్రభాకర్ రావు ఇక్కడికి వస్తే ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ త్రూ మగ్గిపోయినటువంటి చాలా మంది కాంట్రాక్టర్లు, హీరోయిన్లు, హీరోలు, సినిమా యాక్టర్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అనేక మంది చెప్తా ఉన్నారు, మా దగ్గర లంచాలు తీసుకున్నారు, మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిరు, కాంట్రాక్ట్ల కోసం మమ్మల్ని వేధించిరు, మేము కాంట్రాక్ట్ బిజినెస్లు చేసుకుంటా ఉంటే మా దగ్గర నుండి కోట్ల రూపాయలు దండుకున్నారు, వీళ్ళంతా అనేకమైనటువంటి విధ్వంసాన్ని సృష్టించారు, వీళ్ళంతా దయచేసి మమ్మల్ని కాపాడండి అంటూ కూడా చాలా మంది తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రభాకర్ రావుని అరెస్ట్ చేస్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చి ఆల్రెడీ అరెస్ట్ అయింది కదా, మనకున్నటువంటి బాధలు కూడా పోలీసులకు చెప్దామనేటటువంటి ఆలోచనతోటి చాలా మంది బయటికి వచ్చేటటువంటి సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ సంతోష్ రావు పైన కేసు కూడా దాఖలైంది. సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అపార్ట్మెంట్లు ఎక్కడ మంచి మంచి లేఅవుట్లకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు కనబడితే, లేకపోతే మంచి మంచి భూములు కనబడితే అక్కడ ఎరేయడము, తక్కువ 100 కోట్ల రూపాయలకి ఎకరం ఉంటే 30 కోట్లకు 20 కోట్లకు తీసుకోవడము, ఇలాంటి కీలకమైన ఆరోపణలు కూడా వచ్చినాయి. కాబట్టి ఒకవేళ ప్రభాకర్ రావుని కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా 100 మంది బాధితులు బయటికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేక మంది మగ్గిపోయి ఇబ్బంది పడుతూ చాలా మంది ఉన్నారు. ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఏమైనా ఉందంటారా? ఇంతకుముందు కార్తీక్ చెప్పినట్టు జాప్యం అన్న పదం వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ కేసు డిలే కావటానికి అంటే ఎన్నికల కారణం అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు, లేదంటే ప్రభాకర్ రావు రాలేదు కాబట్టి ఆయన అమెరికాలో ఉంది కాబట్టి ఒక కారణం చెప్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కేసులో ఈ రకమైనటువంటి దందా చేసినటువంటి బీఆర్ఎస్ పెద్దలు వీళ్ళని పట్టుకొని జైల్లో వేయడంలో మీరు ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిబిఐతో విచారణ జరిపించండి, లేదంటే సిట్టింగ్ జడ్జితో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి మీరు విచారణ చేయించండి. మీకు దమ్ముంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక సిబిఐ ఎందుకు కోరటం లేదని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు బీజేపీ సైడ్ నుంచి వస్తున్నాయి. నిజంగా ఇక్కడ ఈ కేసులో మనం అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా? రేవంత్ రెడ్డి కేసుని నాది కూడా కీలకమైన అనుమానం ఏంటంటే, ఇప్పుడు వరి చెప్పాడు ఈ బీజేపీ నాయకులు సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారని. ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఫోను, ఇంకో కేంద్ర మంత్రి ఫోను ట్యాప్ అయినట్టు, రెండు బీజేపీకి సంబంధించిన ఎంపీల ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు వాళ్ళే ఆరోపిస్తున్నారు కదా. కిషన్ రెడ్డి చెప్తున్నారు కదా నా ఫోనే ట్యాప్ అయిందని చెప్పేసి. మరి ఆయన సిబిఐకి లెటర్ వేస్తే అయిపోయా, సిబిఐకి ప్రైవేట్ కేసు వేస్తే అయిపోయా, సిబిఐతో విచారణ జరిపి అంటే ఆయన కేంద్ర మంత్రే కదా, కేంద్ర మంత్రిగా ఉన్నాడు కదా, కేంద్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు కదా. సిబిఐతో విచారణ జరిపిస్తే అంటే ఎవరు అడ్డం వచ్చారు? ప్యారల్గా స్టేట్ పోలీసు సిబిఐ రెండు ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఎవరు కాదన్నారు? ఇదంతా ఒక రాజకీయ కుట్రలో భాగంగానే. నిజంగా ఫోన్ ట్యాప్ అవుతున్న విషయం కేంద్రానికి తెలియకుండా ఉందా? మరి ఇన్నాళ్ళు కేంద్రం కళ్ళెందుకు మూసుకుంది? వీళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఇదో పొలిటికల్ హైడ్రామా క్రియేషన్ తప్ప నిజంగా ఎంక్వైరీ చేసి దోషులను తీర్చి ఇప్పుడు టెలిగ్రామ్ యాక్ట్ పెట్టి ఈయన మట్టుకొచ్చి జైల్లో పెడితే ఎవరు కాదన్నారు? అయితే ద పాయింట్ ఏంటంటే అక్కడ కార్తిక్ అన్న, రేవంత్ రెడ్డి ఈ కేసును చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. పర్సనల్ గా తీసుకొని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం ఒక 500 మీటర్లు కిలోమీటర్ దూరంలో కమర్షియల్ బిల్డింగ్ తీసుకొని ఆ కమర్షియల్ బిల్డింగ్ లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సెంటర్లు పెట్టి ఎంత దారుణం అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిరు, రేవంత్ రెడ్డి సతీమణి ఫోన్ ట్యాప్ చేసిరు, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుల ఫోన్, రేవంత్ రెడ్డి వాళ్ళ కొండల రెడ్డి వాళ్ళ తమ్ముడు ఫోన్ కూడా ట్యాప్ చేసి రేవంత్ రెడ్డిని ముప్పతిప్పులు పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆఖరికి రేవంత్ రెడ్డి జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగిరేస్తే ఆ డ్రోన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డిని తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పడ్డాడో కేసీఆర్ కు అర్థం కావాలంటే కేసీఆర్ కూడా ఒక్కసారి జైలు పోయి రావాలి కదా. జైలు పోయి రావాలంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా ఈ కేసుని పర్సనల్ గా తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కదా. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇంకోటి సిబిఐ అని చెప్పారు. మీరు ఒక లీగల్ పాయింట్, ఒక కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేశారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రజలపైన నమ్మకం ఉంటే
ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు సిబిఐకి సంబంధించినటువంటి విచారణ వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరు ఆపరండి. సిబిఐ విచారణ ఈ మధ్య కాలంలో మీరు చూడండి, సిబిఐ తెలంగాణకి రావాలంటే పర్మిషన్లు కావాలి, అది ఇదని. సరే సిబిఐ అవసరం లేదు, ఈడీని పెట్టండి, లేకపోతే సిఐడికి మీరు అట్లీస్ట్ సిఐడికి ఒక దరఖాస్తు దాఖలు చేయండి. సిఐడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏజెన్సీయే కదా. సిఐడికి కేంద్ర ప్రభుత్వం చేస్తే సిఐడి చేయదా? సిఐడి 100% కేంద్రానికి సపోర్ట్ చేస్తుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం సిఐడి త్రూ విచారణ చేపించవచ్చు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల పైన నమ్మకం లేకపోతే సిఐడిని పెట్టే ప్రయత్నం చేయండి. సిబిఐకి ఎంట్రీ లేకపోతే సిఐడిని పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ విషయం కూడా చేయకుండా ఎంతసేపు బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అవుతుంది, రఘునందన్ రావు ఫోన్ ట్యాప్ అవుతుంది, బీజేపీ పార్టీ కీలక నేతల ఫోన్ ట్యాప్ అవుతుంది. మరి ఎందుకు ఫోన్ ట్యాప్ అయితే ఎందుకు స్పందించట్లేదు? ఫోన్ ట్యాపింగ్ పైన ఎందుకు మాట్లాడట్లేదు? ఫోన్ ట్యాపింగ్ పైన రేవంత్ రెడ్డి గారితో ఎందుకు దరఖాస్తు పెట్టియట్లేదు? రేవంత్ రెడ్డి గారి దృష్టికి ఎందుకు తీసుకోపోవట్లేదు? ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పర్సనల్ గా తీసుకున్నాడు. ఈ రోజు లేదా రేపు పొద్దున, రేపు మధ్యాహ్నం వరకు ప్రభాకర్ రావుని తెలంగాణ రాష్ట్రానికి పోలీస్ అధికారులు భద్రంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కేసీఆర్ అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేసిరు. ఆల్రెడీ కేసీఆర్ గారే చెప్పారు, నన్ను అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, నేను అరెస్ట్ కావచ్చు, నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడీగా ఉన్నాను. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలే కదా. ఇది కీలకమైన పాయింట్. అవును, కేసీఆర్ గారే చెప్పి ఒప్పుకున్నారు, నేను అరెస్ట్ కావడానికి రెడీగా ఉన్నా, రేవంత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నన్ను 1 month బ్యాక్ అరెస్ట్ చేసేది. కానీ ఇప్పటిదాకా కేసీఆర్ మాత్రమే అరెస్ట్ అవుతారా? కేటీఆర్ కూడా అరెస్ట్ అవుతారా? మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా ఉందని సమాచారం ఉంది కాబట్టి వాళ్ళు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటే కేవలం మా బాస్ చెప్తేనే చేశాం, బీఆర్ఎస్ సుప్రీం అయితేనే చెప్తేనే మేము చేశామని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. కేవలం ఒకరి అరెస్ట్ మాత్రమే ఉంటుందా? మనకి తెలుసు మాజీ మంత్రి కేటీఆర్ పాత్రకు సంబంధించి కొన్ని కీలకమైన ఆధారాలు సంపాదించారని. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేయించారు. దీనివల్ల దీని వెనకాల కేటీఆర్ పాత్ర అని చెప్పి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా సంచలన పరిస్థితి మనం చూసాం. నిజంగా ఇలాంటి పాత్ర ఉంటే కనుక ఇటు కేసీఆర్, రాజకీయంగా అయితే కేసీఆర్, ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, వ్యాపారస్తులకు సంబంధించి అయితే కేటీఆర్, ఇట్లా దీని వెనకాల ఫామ్ హౌస్లు పెట్టి సర్వర్లు పెట్టి నడిపించిన దాంట్లో మాజీ మంత్రులు. సో వీళ్ళందరి పాత్ర ఉందని తేలితే అందరి అరెస్టులు ఉంటాయా? కేవలం ఒకరి అరెస్టు మాత్రమే ఉంటుందా? ఎట్లా చెప్తారు దీన్ని? అయితే ఇంకో విషయం కూడా, ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ మనం అందరం మర్చిపోయింది ఏంటంటే, సినిమా మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా తెరపైకి వస్తున్నది ఈ మధ్య కాలంలో. ఆయనకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ఫోన్ నెంబర్లు ఇచ్చిండు, వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. కాబట్టి కేటీఆర్ ఆల్రెడీ ఆయన స్వయంగా ఒప్పుకున్నాడు, నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, నార్కో టెస్ట్కు రెడీగా ఉన్నా, లైవ్ డిటెక్టివ్ రెడీగా ఉన్నా, మీరు ఏ టెస్ట్ పెట్టినా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కేటీ రామారావు చేస్తున్నాడు. కేటీఆరే పకడ్బందీగా ఒక సభలో ఒప్పుకున్నాడు, మా నాయన 2-3 లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేపించిండు, దాంట్లో తప్పేమున్నది, మేము తప్పు చేసింది ఏముందని చెప్పి కేటీఆర్ ఒప్పుకున్నాడు. కాబట్టి కేటీఆర్ పాత్ర కూడా ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా ఉండొచ్చు. అన్న మీరు చూడండి, ఎంతసేపు కేటీఆర్ నార్కో టెస్ట్, ఆ టెస్ట్, ఈ టెస్ట్ అంటున్నాడు, కానీ మీకు దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎందుకు సవాల్ విసురుతలేడు? మీకు దమ్ముంటే మాకు నోటీస్ చేయమని చెప్పి ఎందుకు సవాల్ విసురుతలేడు? మీకు దమ్ముంటే మమ్మల్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఎందుకు సవాల్ విసురుతలేడు? అంటే ఎంక్వైరీలో దొరికిపోతాడనా? లేకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎక్కడ మేము చేసిన భాగవతం అంటే బట్టబయలు అవుతుందేమో అనేటటువంటి భయమా? మరి ఎందుకు సవాల్ విసిరట్లేదు? ఎందుకు ఆయన కీలకమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఎందుకు లీగల్ గా ముందుకు పోవట్లేదు? మీరు చూడండి, యూట్యూబ్ ఛానల్ ఎవరు ధైర్యంగా సిబిఐ విచారణకు బీజేపీ వాళ్ళు ఇంకోళ్ళు డిమాండ్ చేయడం కాదు, వాళ్ళే డిమాండ్ చేయాలా. కేసీఆర్ డిమాండ్ చేయాలా, కేటీఆర్ డిమాండ్ చేయాలా. మేము ఏ తప్పు చేయలేదు, వేర్ రెడీ ఫర్ సిబిఐ అని చెప్పి వాళ్ళు అనాల్సిన అవసరం ఉంది. కాదు, ఎంక్వైరీకి డిమాండ్ చేయడం పక్కన పెడితే 2 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి మీకు అన్ని విషయాలు చెప్తా అన్నాడు. 2 రోజులు 20 రోజులు అయిపోయింది, కానీ ఈ రోజు వరకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఫోన్ ట్యాపింగ్ మీద విషయాలు చెప్పింది లేదు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనేది. పైగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగితే అది మాకేం సంబంధం, పోలీసులు చేసి ఉండొచ్చు, ప్రభుత్వానికి సంబంధం అన్నాడు. అంటే పోలీసులు వేరు, ప్రభుత్వం వేరుగుంటుందా? ఇది ఎక్కడ కదా, ఇది ఎక్కడ గోల్ అసలు? ప్రభుత్వం వేరు, పోలీసులు వేరుగుంటారా? పోలీసులు ప్రభుత్వం. ఇంకో అంశం ఏంటంటే, ఇక్కడ మీరు చాలా క్లియర్ గా చూడండి, పోలీసులకు ఏం అవసరం ఉంటుందండి? పోలీసులు సుప్రీం బాస్ ఏది చెప్తా అది వింటారు. ఇప్పుడు మన ఆఫీస్ లో మన ఎండి, మన ఆఫీస్ లో మన బాస్ ఏది చెప్తా అది వింటాం. మనకేం అవసరం ఉంటుందండి? జనరల్ గా ఏదైనా చేయాలంటే మన బాస్ చెప్తే చేస్తాము. అక్కడ పోలీసులు కూడా అంతే, పోలీసులో బాస్ ఏది చెప్తా అది చేస్తారండి, దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. అంతే కదా. ఎలాంటి ఆదేశాలు ఉంటాయో ఆదేశాలు అయితే ఒకటే తిరుపతి కార్తీక్ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులు కొంతమంది
అంటే బీఆర్ఎస్ సుప్రీంలు చేసింది, వీళ్ళు పోలీసు బాసులు చెప్పింది, వీళ్ళు కొన్ని చేసినప్పటికీ కూడా కొంతమంది పర్సనల్గా తీసేసుకున్నారు. కొంతమంది ఏం చేశారు, ఫోన్ ట్యాప్, ఎవరి ఫోన్ అయినా మనం వినొచ్చు, అలాంటి పరికరాలు అలాంటి సౌకర్యాలు మనకి కల్పించారు. కాబట్టి మనకి ఎవరి మీద అయితే కక్ష ఉందో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేద్దాం అంటే ప్రభుత్వానికి పోలీసులకి సంబంధం లేని ఇష్యూస్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం కొంతమంది మహిళలు వచ్చారు, కొంతమంది అమ్మాయిలు వచ్చారు, వీళ్ళ ఫోన్ ట్యాప్ చేద్దాం, వీళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకుందాం అంటే కొన్ని లైంగిక వేధింపులకు కూడా కింది స్థాయిలో ఉన్న కానిస్టేబుల్స్ తెరలేపారు. ఈ విషయం మనం చూసాం. ఎంత సంచలనం నుండి దాదాపు 130 మంది మహిళలను లైంగికంగా వేధించారంటండి. ఒకవైపు స్వామి కార్యము, ఇంకోవైపు స్వకార్యము రెండూ చేసుకున్న పరిస్థితి కొంతమంది పోలీస్ అధికారులు చేశారు కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మనకి ఆధారాలతో. అయితే మొత్తం కాదు, మొత్తం పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో కాదు, దీంట్లో కేవలం 32 నుండి 33 మంది టీం ఉన్నది. ఈ టీం ని మొత్తం మీరు చూడండి. ఇంకో విషయం, మీరు మొత్తం ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల లిస్టు చూస్తే రావులే, మొత్తం వెల్మోలే. మరి వెల్మ దొరలను ఎందుకు పెట్టిండు కేసీఆర్? ఈ ప్రభాకర్ రావు అనేటోడు ఏమంటాడు, లేదు నేను వెల్మైనంత మాత్రాన, నేను రావైనంత మాత్రాన, నేను దొరైనంత మాత్రాన నేను ఫోన్ ట్యాపింగ్ చేసినట్ట, నా పైన ఎట్లా ఆరోపణలు చేస్తారండి అని చెప్పి ప్రభాకర్ రావు అంటున్నాడు. మరి నిజంగానే వెల్మోళ్ళు ఎందుకున్నారు? మొత్తం ఇదొక పాయింటే కదా. మొత్తం కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళ సుట్టపోలను ఎందుకు పెట్టుకున్నాడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో? ఇంకోటి ఏంటంటే ఈ 30 మంది టీం కూడా పూర్తి స్థాయిలో రావులనే పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తుంది. అంటే మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక విషయం అన్న, పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో సంబంధం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఎవరిదైనా ఫోన్ ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, చట్టాలు కోర్టులకు సంబంధించి. కాదు, కులం పేరు వల్ల నాకు రాలేదు అని చెప్తున్నటువంటి వ్యక్తి మరి ఎందుకు ఆ ట్రాన్స్పోర్ట్ టీంలో ఎస్సీ లేరు, ఎస్టీ లేరు, బీసీ లేరు అనే విషయాన్ని కూడా పొందుపరచాలి ఖచ్చితంగా. ఎందుకంటే సహజంగా మొత్తం పోలీస్ విభాగంలో ఎక్కువ మంది ఉండేది ఎస్టీ బీసీలు. ఎందుకంటే సమాజంలో ఎక్కువ మంది భాగం వాళ్ళు, తర్వాత వాళ్ళు కొంత రిజర్వేషన్ కూడా ఉంటుంది. అది కాక ప్రభుత్వ పరీక్షల కోసం ఖచ్చితంగా కొట్టుకొని కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి ఆ ఉద్యోగాన్ని కొట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ లేరు? వాళ్ళని కాకుండా కేవలం ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఎందుకు పెట్టారు అనేది చాలా కీలకమైన ప్రశ్న. నేను అదే చెప్తున్నా, ఇది మొత్తం కూడా కేసీఆర్ అట్లనే సంతోష్ రావు వీళ్ళిద్దరు కూడా ఆడినటువంటి నాటకం. కేసీఆర్ సంతోష్ రావు అనేవి దగ్గరుండి ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అన్న 2010 ఆయన చెప్పాడు కదా రాధాకిషన్ రావు, 2016 నుండి మేము ఫోన్ ట్యాపింగ్ చేసినాము ఈ వ్యవహారం అంతా. ఇంకోటి ఇదే రాధాకిషన్ రావు చెప్పిండు, మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో కానీ ఇతర ఉప ఎన్నికలకు సంబంధించిన విషయంలో మొత్తం పూర్తి స్థాయిలో మేమే మా డబ్బులు టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి పోలీస్ వాహనాలలో తరలించాం. ప్రైవేట్ వాహనాలలో 100 కోట్ల రూపాయలు తీసుకుపోతా ఉంటే డంప్ చేస్తా ఉంటే ఆ ప్రైవేట్ వాహనాలకి దిస్ వెహికల్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి మేము స్టిక్కర్లు అతికించినాము. మేము అనేక కోణాలలో దందాలకు పాల్పడమని చెప్పి రాధాకిషన్ రావు చెప్పిండు. ఇదే రాధాకిషన్ రావు ఇంకా కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. మేము ప్రతిపక్ష పార్టీ నేతలను బెదిరించి వాళ్ళని అధికార పార్టీలోకి ఎట్టి పరిస్థితుల్లో మీరు చేరాలి, కండువా కప్పుకోవాలంటూ మేము వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తామంటూ కూడా రాధాకిషన్ రావు సంచలనమైనటువంటి విషయాలు తనకు సంబంధించినటువంటి రిమైండ్ రిపోర్ట్ లోనే ఉన్నది, తనకు సంబంధించిన చార్జ్ షీట్ లో ఉన్నది. ఈ విషయాలు మాత్రం సాక్ష్యాధారాలతో పోలీసులు నిరూపించగలిగితే బీఆర్ఎస్ ఉనికికి ఆ పార్టీ గుర్తుకి కూడా ప్రమాదకరం. ఆ పార్టీ రిజిస్ట్రేషన్ కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రద్దు చేసే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే కాదు, ఇదంతా చేస్తే కేసీఆర్ కుటుంబం జైలు పోవటం అదొక రకం. అది కాక మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు కదా, 39 మంది కారు గుర్తు మీద గెలిచారు. సో ఈ నేపథ్యంలో ఈ 39 మంది ఎవరైతే ఓడిపోయారో ప్రత్యర్థి పార్టీల వాళ్ళు కూడా కేసులు వేసే అవకాశం ఉంది. వీళ్ళు ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడి మా ఫోన్లు ట్యాప్ చేసి వీళ్ళు గెలిచారు అని కోర్టును ఆశ్రయించి కోర్టు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా తీర్పిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ మీరు అంటున్నట్టు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమే. ఇలాంటి కేసులు కూడా గతంలో జరిగింది కదా. మీరు అనేది ఒక రకం, 39 మంది ఎమ్మెల్యేలని కోర్టు అనర్హులుగా ప్రకటిస్తే అనేది ఒక రకం. అసలు ఇది కాదు, ఈ కోర్టు కాకుండానే ఈ కోర్టులో ఈ తీర్పు పక్కన పెట్టేస్తే ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కూడా ఇప్పుడు కనుక ఈ కేసులో ప్రూఫ్స్తో పోలీసులు నిరూపించగలిగితే బీఆర్ఎస్ గుర్తింపు రద్దయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ విషయంలో ఇందిరాగాంధీ ఒకటే అధికార దుర్వినియోగం పాల్పడిందన్న కేసు కాబట్టి అది ఓకే. ఇప్పుడు పార్టీయే 39 మంది ఎమ్మెల్యేలు కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడటం వల్ల గెలిచామనేది ఒకటి, అంతకుముందు బై ఎలక్షన్స్ కూడా అధికార దుర్వినియోగానికి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడి గెలిచాము లేదా ఎన్నికలను ఎదుర్కొన్నామన్న ఆరోపణ ఒకటి. ఇది చాలా కీలకమైన అంశం, గతంలో ఎప్పుడూ లేని ఉదాహరణ. ఇది ప్రజాస్వామ్యంలోనే అతిపెద్ద ఉదాహరణ కాబోతుంది. ఇదే కనుక పోలీసులు ప్రూవ్ చేయగలిగితే సాక్ష్యాధారాలతో బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం జైలు పోవటం అదో రకం, వాళ్ళు పోతారు, అది పక్కన పెట్టేయండి. అది కాక 39 మంది కోర్టులో రద్దు కావటం అదో రకం.
అది జరిగిపోయింది, అది కూడా పక్కన పెట్టండి. అందుకని ఇందిరాగాంధీ కోర్టు తీర్పు ఉంది కాబట్టి. అది కాక ఎన్నికల కమిషన్ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ పార్టీ గుర్తింపే రద్దయ్యే అవకాశం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రమాదం ఏర్పడి ఉంది, అది పార్టీ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇంకో విషయం కూడా ఇక్కడ ఆయన చెప్పింది ఏంది, రాధాకిషన్ రావు చెప్పింది ఏంది, 2016 నుండి మేము ఫోన్ ట్యాపింగ్ చేసామన్నాడు. అంటే ఇంకో కీలకమైన పాయింట్, అంటే 2018లో కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి గెలిచినట్టున్నారు కదా. అంతే కదా. అంటే 2018 అధికారంలో కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే అధికారంలోకి వచ్చారు కదా. సేమ్ స్ట్రాటజీని 2024లో కూడా వీళ్ళు ఉపయోగించే ప్రయత్నం చేస్తే అది ఫెయిల్ అయిపోయింది. కాబట్టి బయటపడ్డది. అంటే 5 సంవత్సరాలు ఫోన్ ట్యాపింగ్ చేసి వీళ్ళు అధికారంలో ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మీరు అన్నట్టు ఖచ్చితంగా ఈసీ వీళ్ళను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో నుండే వీళ్ళు అవినీతి చేస్తూ, గతంలోనే వీళ్ళు అరాచకాలు చేస్తూ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. సార్ డెఫినెట్గా మొత్తానికైతే మనకి అర్థమవుతోంది, ప్రభాకర్ రావుకి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. క్యాన్సర్ చికిత్స అని చెప్పి అమెరికాలో ఉంటున్నటువంటి ప్రభాకర్ రావు, మీరు త్వరగా బయలుదేరి అక్కడ సూట్ కేసు సర్దేసుకుని వెంటనే హైదరాబాద్ రావాలి, తెలంగాణకి రావాల్సిందని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత వెంటనే అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు.